నమస్తే. మైగ్రేన్ హెడేక్ తోటి మస్తు మంది బాధపడతారు. ఆ హెడేక్ వస్తే అసలు తట్టుకోలేరు, ఆ పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ దానిపైన హెడేక్స్లో కూడా వందల రకాలు ఉంటాయి. దాంట్లో చాలా కామనెస్ట్ హెడేక్స్లో ఒక హెడేక్ మళ్ళా ఏంది, మైగ్రేన్ హెడేక్. ఇది జనరలీ మిడ్ ఏజెస్ వాళ్ళకి చాలా సతాయిస్తుంది. మళ్ళీ స్పెషలీ ఫీమేల్స్లో మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఫీమేల్స్లో ఎక్కువ కనిపించినా సరే దీనికి మన నరాలకి సంబంధం ఉంది. అది ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను ట్రైజమైనల్ న్యూరాలజియా తోటి బాధపడుతుండే అనేసి. ఆ యాక్టర్ పేరు సల్మాన్ ఖాన్. మనందరికీ తెలుసు, చాలా సూపర్ స్టారు. మన తెలుగు సినిమాలు మస్తు రీమేక్ చేసి మస్తు హిట్ అయింది ఆయన. అయితే ఏంటంటే ఈ ట్రైజమైనల్ న్యూరాలజియా అంటే ఏంటంటే విపరీతంగా హెడేక్ వస్తుంది, కంట్రోల్ కూడా అవ్వదు. మళ్ళీ స్టెరాయిడ్లు వేసుకుంటే కూడా చాలామందికి తగ్గదు. దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు అనేసి చెప్తారు. మళ్ళీ ఈ హెడేక్ ఎందుకు అవుతుందంటే ఒక నరం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు నరాల గురించి డిస్కస్ చేసినాం. వీప్లో స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్లోకి వెళ్ళి వేరే వేరే నరాలు వస్తాయి, చేతులకు పోతాయి, కాళ్ళకు పోతాయి. కానీ కొన్ని నర్వ్స్ ఉంటాయి, 12 నర్వ్స్ ఉంటాయి. వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇవి మన స్పైనల్ కార్డ్ అంటే ఏదైతే ఇది వర్టిబ్రల్ కాలం ఉంటుంది, మెడ నుంచి వీపు నడుమో, అక్కడి నుంచి కాకుండా డైరెక్ట్ మన బుర్ర లోపల నుంచే వస్తాయి. డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. అయితే వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. దాంట్లో ఒక నర్వ్ ట్రైజమైనల్ నర్వ్ ఉంటుంది. అయితే ఈ ట్రైజమైనల్ నర్వ్, ఈ నరంలో ప్రాబ్లం అయితే విపరీతంగా తలనొప్పి, చక్కర్లు రావడం, అసలు కొంచెం సౌండ్ వస్తే కూడా బర్దాష్ చేయలేకపోవడం అవుతుంది. ఆ హీరోకి కూడా అది ప్రాబ్లం అయింది. అయితే ఇది ఎందుకైంది ఆయనకు? ఎందుకైంది అంటే కొందరు టూత్ ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటారు. విజ్డమ్ టూత్ ఉంటుంది కదా, అది తీపించుకుంటారు. అది తీపించుకునేసరికి ట్రైజమైనల్ నర్వ్ ఏమో ఎఫెక్ట్ అవుతుంది. ఆ ట్రైజమైనల్ నరం ఎఫెక్ట్ అవుతుంది, దాంతో అవుతుంది. ఇప్పుడు ఈ హీరోకి దేనివల్ల అయిందో మనకు తెలియదు, కానీ పాసిబుల్ కాజెస్ మనం చెప్తున్నాం. మళ్ళీ దాని తర్వాత ఏమైనా హెడ్ ఇంజురీ ఎప్పుడైనా అయింది, దానివల్ల అవుతుంది. మళ్ళీ అది కాకుండా కొందరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకు జుట్టు లేదు, నాకు జుట్టు పోతుంది, బట్టతలా వస్తుంది, పెళ్లి సంబంధాలు వస్తలేవు, ఏడికి పోయినా అంకల్ అని పిలుస్తున్నారు అనేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు కదా, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ ట్రైజమైనల్ న్యూరాలజియా గురించి డిస్కస్ చేసినాం కదా, సేమ్ థింగ్ ఏమవుతుందంటే ఇదే నరం మనకు మైగ్రేన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? మైగ్రేన్లో ఏమో మనకు ఎగ్జాక్ట్ కాజ్ ఇప్పటి వరకు తెలియదు, కానీ మనకు ఏమైనా తింటున్నారు, దానికి ఏదైతే టేస్ట్ వస్తుంది దానికి కూడా నరాలు ఇన్వాల్వ్డ్ ఉంటాయి. నరాలు చక్కగా పనిచేస్తేనే ఆ టేస్ట్ మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మైగ్రేన్లో ఏమవుతుందంటే ఆ నర్వ్లకి వెళ్ళి సిగ్నల్ పోతుంది, అరే తలనొప్పి అవుతుంది. ఏడికెళ్ళి డైరెక్ట్ బుర్రలోకి వెళ్ళి పోతుంది. వేరే కాడ ఎట్లా ఉండే, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, అరికాలు తిమిర్లు, మంటలు, అక్కడ ఏముండే మన స్పైనల్ కార్డ్ నుంచి సిగ్నల్ పోతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ బ్రెయిన్ నుంచే పోయేసరికి ఏమవుతుంది, పెయిన్ ఏమో చాలా సివియర్ అయిపోతుంది. అయితే నరాల ప్రాబ్లం తోటి ఒక దాంట్లో మనం చూసుకుంటే మనకు మైగ్రేన్ అనేది వస్తుంది. మళ్ళా ఇది వస్తుంది ఎట్లా వస్తుంది? వన్ సైడ్ హెడేక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయినా ఉంటుంది, రైట్ సైడ్ అన్నా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి గమ్మత్ మీకు విషయం చెప్తా. ఏంది, ఈ మైగ్రేన్ వచ్చేటోళ్ళకి 2-3 రోజుల ముందే తెలుస్తుంది, అరే నాకు ఫలానా టైం మైగ్రేన్ వస్తుంది. ఎట్లా? దాన్ని అవర్ ఆఫ్ మైగ్రేన్ అనేసి చెప్తారు. మళ్ళా డార్క్లో పోతే వీళ్ళకు తలనొప్పి తగ్గుతుంది. ఎందుకు? ఈ నర్వ్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంది ఇక్కడ, తలనొప్పి తగ్గుతుంది. మళ్ళీ దాంతోపాటు పడుకొని లేచినాక జర మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్. ఇది కూడా ఎక్కడ జనరేట్ అవుతుంది? మన బుర్రలోనే జనరేట్ అవుతుంది. అది కూడా ఏమవుతుందంటే వీళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వీళ్ళు వామిటింగ్ చేస్తే వీళ్ళకు తలనొప్పి జర తగ్గుతుంది, అంటే ఆ నరం చల్లబడుతుంది జర. మళ్ళీ దానిపైన ఇంకోటి మీకు చెప్తాను. ఇప్పుడు మన బుర్ర ఉంది కదా, మన బుర్ర ఏంది, మన బాడీకి ట్రాన్స్ఫార్మర్. అది అన్ని ఎలక్ట్రికల్ కరెంట్లు కంట్రోల్ చేస్తుంది, అన్ని నరాలకు అది హెడ్ అనమాట. ఇప్పుడు రోబో సినిమా చూసిరు కదా, 1000 చిట్టీలు తయారు చేస్తాడు వాడు. కానీ ఆ 1000 చిట్టీలకి ఒక సెంటర్ చిట్టి ఉంటాడు, మెయిన్ చిట్టి. అది మెయిన్ చిట్టి మన బుర్ర. అట్లా అయితే అక్కడ సెరోటోనిన్ అనేసి ఒక కెమికల్ ఉంటుంది, అది పడిపోతుంది. అది పడిపోవడం వల్ల ఇంకా మైగ్రేన్ పెరుగుతుంది.
అండ్ ఇట్లా నరాలు మైగ్రేన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక పేషెంట్ ఇట్లానే వచ్చింది, ఏమని వచ్చిందో తెలుసా మీకు? సార్ నాకు విపరీతంగా మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, వామిటింగ్ వస్తే తగ్గినట్టు అనిపిస్తుంది, ఎండలో పోతే ఏమో పెరుగుతుంది, ఎక్కడైతే నీడ ఉంటుంది లేకపోతే మొత్తం డార్క్ ఉంటుంది ఆడిపోతే జర తగ్గుతుంది, మొత్తం రూమ్ డార్క్ చేసుకొని పడుకుంటే జర మంచిగా అనిపిస్తుంది. ఎన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి నెలకు అంటే 8-10 ఎపిసోడ్లు వస్తున్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే 15 ఏండ్ల నుంచి వస్తున్నాయి సార్ అనేసి అన్నారు. 15 ఏండ్ల ముందు ఏమన్నా టెన్షన్ ఉండేనా అనేసి అడిగిన. అయితే ఒక్కటే మాట అన్నారు, మా కూతురు ఒక మా కాస్ట్ కాకుండా వేరే కాస్ట్ తోటి లేచిపోయి పెళ్ళి చేసుకుంది, అప్పటి నుంచి నాకు సుధరైస్తలేదు అండ్ మా కూతురుతో కూడా రిలేషన్ కట్ చేసేసిన. దాని తర్వాత నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఏంటంటే హోమియోపతిలో ప్రతి ఒక్కటి అడుగుతాం మనం, ఈ పేషెంట్ని కూడా అడిగినాం. అంటే కూతురు ఇట్లా పారిపోయి పెళ్ళి చేసుకున్నందుకు మీకు ఎక్కువ బాధనా, లేదంటే రిలేషన్ కట్ చేసుకున్నారనేసి ఎక్కువ బాధనా అనేసి అడిగినాం. అయితే ఒక్కటే మాట అన్నారు, సార్ రిలేషన్ పోయిందనేసి బాధ ఒక్కతే కూతురు, నాకు ఆమె పోయిందని బాధ లేదు, నేను రిలేషన్ కట్ చేసిన అని బాధ, కానీ ఇప్పుడు నాకు ఈగో హర్ట్ అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడాలి అనేసి. అయితే అట్లుంటుంది స్ట్రెస్ వల్ల ఒక రోగం రావడానికి కారణం. మైగ్రేన్ తోటి అయితే మస్తు మంది బాధపడతారు. దీనికి ఏంది పరిష్కారం అంటే పుదీనా ఆకులు మీరు ఏం చేయండి అంటే గ్రైండర్ ఉంటుంది కదా, కొంచెం గ్రైండ్ చేసుకోండి, 1 స్పూన్ మీరు వాటర్లో వేసుకోండి, కలిపేసి తాగండి. పుదీనా వాటర్ రోడ్ల మీద అమ్ముతారు కదా, అదే ఇంట్లో చేసుకొని తాగండి. అది తాగడం వల్ల మీకు మైగ్రేన్లో రిలీఫ్ వస్తుంది. మళ్ళీ కొందరికి గ్రీన్ టీ తోటి రిలీఫ్ వస్తుంది, కొందరికి ఏమో కాఫీ తోటి. మళ్ళీ కాఫీ కూడా ఎక్సెస్లో తాగితే మైగ్రేన్ ఇంకా పెరుగుతుంది, కానీ తక్కువ మాత్రలో తాగితే రిలీఫ్ వస్తుంది. కొందరికి తింటే రిలీఫ్ వస్తుంది. అయితే మీకు దేనివల్ల తగ్గుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. దీంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడినరు అనుకోండి, భగవంతుడి మీకు ఉన్న రోగం నుంచి శాశ్వత పరిష్కారం ఇస్తారు. నమస్తే.